మూడు కాళ్ల ఆవు. ఒక ఊరిలో రామ్లాల్ అనే ఒక రైతు ఉండేవాడు. అతని భార్య సీత, కుమారుడు చోటుతో కలిసి జీవించేవాడు. చోటు పుట్టుకతోనే వికలాంగుడు, సరిగా నడవలేకపోయేవాడు. కాని రామ్లాల్, సీత ఎంతో ప్రేమగా చూసుకునేవారు చోటుని. 3 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం లేక కరువు ఏర్పడింది. రామ్లాల్కి వేరే పనులు చేయక తప్పలేదు తన వారిని పోషించుకోడానికి. కాని సంపాదన తక్కువగా రావడంతో ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. వింటున్నారా? ఇంట్లో వంటకి సరిపడా సరుకుల్లేవు. ఇప్పుడు నేనేం చెయ్యను? దానికి రామ్లాల్, భగవంతుడా, నాకు తెలుసు, కాని నేనేం చేయగలను? దానికి సీత, మీరేమనుకోనంటే మీకొక సలహా చెప్తాను, వింటారా? రామ్లాల్, అవునా, చెప్పు, ఏం చెప్పాలని అనుకున్నావు? సీత, మనం దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతో ఒక ఆవుని కొనుక్కుందాం. దాని పాలమ్ముకుందాం. అలాగే నెయ్యి కూడా తయారు చేద్దాం. రామ్లాల్ వెంటనే, అరే, ఇది చాలా మంచి సలహా. మనం రేపే పట్నం వెళ్ళి ఆవుని కొందాం. మరుసటి రోజు రామ్లాల్ తన భార్య సీత, కొడుకు చోటుని తీసుకుని పట్నంలో పశువుల సంతకి వెళ్లాడు. చోటు వాళ్ల నాన్న భుజంపై కూర్చున్నాడు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి, సేటుగారు, ఈ ఆవుని ఎంతకమ్ముతారు? దానికి సేట్, మొత్తంగా 20,000. ఈ ఆవు చాలా పాలిస్తుంది, అందుకే దీని రేటు 20,000. దానికి రామ్లాల్, మా దగ్గర అంత డబ్బు లేదండి, 5,000కి ఇవ్వగలరా? ఇది విన్న సేటు కోపంతో, సిగ్గులేదో? 20,000 ఆవుని 5,000కు అడుగుతున్నావు? కొనే స్థామత అయినప్పుడు ఎందుకొచ్చినట్లా? వెళ్ళకణించి అన్నాడు. రామ్లాల్ చాలా బాధపడ్డాడు. ఇంకో వ్యాపారి దగ్గరికి వెళ్లి బేరమాడాడు. ఎవరూ కూడా 5,000కి ఆవు నమ్మడానికి ఒప్పుకోలేదు. వీళ్లను గమనించిన ఇంకో వ్యాపారి, ఓ బాబు, ఆగో, నా దగ్గర మరొక ఆవు ఉంది. పాలనే బాగా ఇస్తుంది, కానీ దాని కాలొకటి అవిటిది. మీకు ఇష్టమైతే దాన్ని 5,000కు అమ్ముతాను అన్నాడు. రామ్లాల్ ఆలోచిస్తుంటే సీత ఇలా అంది, ఒక కాలు అవిటైతే ఏంటి? పాలు బాగా ఇస్తుందట. నాకు దీన్ని కొనడం మంచిదనిపిస్తోంది. సరే అని రామ్లాల్ డబ్బులిచ్చి ఆవును కొనుక్కొని దాన్ని తీసుకుని చోటును భుజంపై కూర్చోపెట్టుకుని సీతతో కలిసి తన గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తి ఎదురుపడి ఇలా అన్నాడు, రామ్లాల్, ఈ 3 కాళ్ళ ఆవుని ఎందుకు కొన్నావు? దానికి రామ్లాల్, ఈ ఆవుని మేము ఇష్టపడి కొన్నాం. దీని పాలమ్మి మా కుటుంబాన్ని పోషిస్తాను. దానికి ఆ వ్యక్తి, ఏంటి, దీని పాలమ్ముతావా? దీనికి 3 కాళ్ళని సంవత్సరం నుంచి ఎవ్వరూ కొనడం లేదు. అరే, ఆ వ్యాపారి మిమ్మల్ని మోసం చేశాడు. నా మాట విని దీన్ని తిరిగి ఇచ్చేయండి, ఏమీ లాభం లేదు. అబ్బే అన్నాడు. దానికి సీత, లేదండి, మేం దీన్ని తిరిగివ్వం. 3 కాళ్ళైతే ఏంటి, మా కుమారుడికి కూడా 1 కాలే. అయినా మేం ప్రేమగా చూసుకుంటున్నాం. మా బాబుని వదల్లేదు కదా, ఈ ఆవునెందుకు వదలాలి? మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం అంది. ఆవును తీసుకుని ముగ్గురు ఇంటికొచ్చారు. అప్పట్నుంచి చోటు ఆవుకు ఎంతో ప్రేమగా మేత పెడుతూ నీళ్లు తాగిస్తూ జాగ్రత్తగా చూస్తున్నాడు. రామ్లాల్ బాధపడుతూ సీతతో, అయ్యో, మనం ఎంత దురదృష్టవంతులం. కొడుకు అవిటివాడు, ఆవు కూడా అవిటిదే దొరికింది. దానికి సీత ఇలా అంటుంది, మీరు బాధపడకండి, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మీరు మీ పని చెయ్యండి అంది. ఒకరోజు చోటు ఒక గిన్నెలో నీళ్లను తీసుకొచ్చి ఆవుకి తాగిస్తూ దాన్ని ప్రేమతో నిమురుతూ ఉన్నాడు. ఆవు నీళ్లని తాగిన వెంటనే ఆ గిన్నె బంగారు నాణాలతో నిండిపోయింది. వెంటనే చోటు తన అమ్మా నాన్నని పిలిచి పాత్రను చూపించి జరిగింది చెప్పాడు. సీతా, రామ్లాల్ ఎంతో సంతోషించారు. రామ్లాల్ కొన్ని బంగారు నాణాలతో పట్నం వెళ్లి మరికొన్ని ఆవుల్ని కొని వాటి పాలను అమ్మసాగాడు. పేదవారికి అవసరానికి డబ్బు సహాయం చేసేవాడు. కొన్ని రోజులకి ఈ విషయం గ్రామ పెద్దకి తెలిసింది. వెంటనే 2 పంపి బలవంతంగా ఆవును తన దగ్గరికి తెప్పించుకున్నాడు. రోజూ ఆవుకు నీళ్లు తాగిస్తున్నాడు. కాని బంగారం వచ్చేది కాదు.
ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అతను ఆశించింది జరగలేదు. ఆఖరికి అతనికి అర్థమైంది ఈ ఆవు రామ్లాల్ కుటుంబం మాట మాత్రమే వింటుందని. ఆవుని తిరిగి రామ్లాల్కిస్తూ, నన్ను క్షమించు. నీ కుమారుడు ఈ ఆవు అవిటిదైనా దానికి ప్రేమతో సేవ చేశాడు. అందుకే మీకు బంగారం ఇచ్చింది. నేను కేవలం దీని బంగారం కోసం మాత్రమే దీన్ని తీసుకువెళ్ళాను. ఒకరి శ్రమ ఫలితాన్ని ఎవరూ తీసుకోలేరు. పిల్లలు, ఈ కథ కల్పితం, కాని ఇందులో జీవిత సత్యం ఉంది. మనం నిస్వార్థంగా సేవ చేస్తే మనకి తప్పక ఫలితాన్నిస్తుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.